లియోనెల్ మెస్సీ ప్రపంచంలోని గొప్ప ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకడు. అతడి కెప్టెన్సీలోనే అర్జెంటీనా 2022 ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ ఫైనల్లో అర్జెంటీనా ఫ్రాన్స్ను పెనాల్టీ షూటౌట్లో ఓడించింది. ఇప్పటికీ మెస్సీ మంచి ఫామ్లోనే ఉన్నాడు. మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా వచ్చే వరల్డ్ కప్కు సైతం అర్హత సాధించింది. అయితే 2026 ఫిఫా వరల్డ్ కప్లో మెస్సీ ఆడతాడా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం రావటం లేదు. 38 ఏళ్ల మెస్సీ కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే వరల్డ్ కప్ ఆడతానా లేదా అన్న విషయంలో సందేహమే వ్యక్తం చేశాడు. అయితే వాషింగ్టన్ డీసీలో జరగబోయే వరల్డ్ కప్ డ్రా ముందుగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు మెస్సీ. తాను వరల్డ్ కప్లో ఆడటం గురించి అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోనితో తరచూ మాట్లాడుతున్నానని తెలిపాడు. నేను ఈ విషయంపై చాలాసార్లు చర్చించా. మా కోచ్ స్కలోని బాగా అర్థం చేసుకున్నాడు. నాకు అవకాశం ఉంటే మైదానంలో ఉంటాను. ఒకవేళ ఆడకపోయినా వరల్డ్ కప్ మ్యాచ్ను ప్రత్యక్షంగా తప్పకుండా చూస్తాను. ఎందుకంటే వరల్డ్ కప్ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనదే. మా వంటి వాళ్లకైతే ఇది మరింత భావోద్వేగంగా అనిపిస్తుందని వివరించాడు. ఇక మెస్సీ ప్రకటనతో ప్రపంచ కప్కు ముందే మెస్సీ రిటైర్ అవుతాడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మెస్సీకి మ్యాచ్ ఆడాలని ఉన్నప్పటికీ కోచ్ తీసుకునే నిర్ణయంపై సందిగ్ధం నెలకొంది. గతంలోనూ ఈ వరల్డ్ కప్లో ఆడతారా అనే ప్రశ్నలకు మెస్సీ సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. అయితే ఓవైపు వరల్డ్ కప్ దగ్గరికి వస్తుంది. ఈ తరుణంలోనూ మెస్సీకి క్లారిటీ లేకపోవడం అభిమానులను గందరగోళానికి గురిచేస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ నెలలోనే భారత్కు వస్తున్న లియోనెల్ మెస్సీ ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్నారు. అదే రోజున మెస్సీ సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 13న సాయంత్రం ఉప్పల్ మైదానంలో లియోనెల్ మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి టీం మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది అనేది తెలిసిందే. అయితే అదేవిధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది.